డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో నుండి ఏపీ డిఎస్సి విద్యార్థులకు ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక అంశాలు. ఏపీ అధికారిక ముద్ర. సో దీనిలో పూర్ణ ఘటం ఉంటుంది. 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దీన్ని పూర్ణ కుంభంగా పేరు తప్పగా వాడారు. 2018 ఆగస్టు 15న దీని పేరును మళ్ళీ పూర్ణ ఘట్టంగా మార్చారు. ప్రభుత్వం దీన్ని 2018 నవంబర్ 14న లోగోగా ప్రవేశపెట్టింది. సో దీన్ని అమరావతి బౌద్ధోత్సవం నుంచి గ్రహించడం జరిగింది. దీంతోపాటు ప్రతి రాష్ట్ర అధికార చిహ్నంలో ఉండే లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక 4 తల సింహం లేదా జాతీయ రాజముద్ర మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంటుంది. సో దీంతోపాటు తెలుగు, ఇంగ్లీష్ దేవనాగరి లిపిలో ఆంధ్రప్రదేశ్ రాసి ఉంటుంది. రాష్ట్ర హస్తకళ లోగో లేపాక్షి. రాష్ట్ర జంతువు కృష్ణ జింక, దీని శాస్త్రీయ నామం యాంటీలోప్ సెర్వికాప్రా. రాష్ట్ర నృత్యం కూచిపూడి నృత్యం. సో దీన్ని సిద్ధేంద్ర యుగాన్ని అభివృద్ధిపరిచేశాడు. ఇది కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది. రాష్ట్ర ఫలం మామిడి. దీన్నే జాతీయ ఫలంగా కూడా వ్యవహరిస్తారు. అండ్ ఇది భారత్ గర్వించదగ్గ ఫలం అండ్ ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, అంటే కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ ఆర్ ఫలాల రాజు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ చెందిన బంగనపల్లి మామిడికి 2017 మే 3న భౌగోళిక గుర్తింపు లభించింది. దీన్నే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అంటాం. దేశంలో 10 మామిడి రకాలకు ఈ గుర్తింపు ఉండే, అందులో బంగనపల్లి ఒకటి. రాష్ట్రపక్షి రామచిలుక, దీని శాస్త్రీయ నామం సిటాక్యులా రామేరి. అండ్ రాష్ట్ర వృక్షం వేప, దీని శాస్త్రీయ నామం అజాడి రక్ట ఇండికా. దీనిలో ఉండే నింబిన్ అండ్ ఆల్కలాయిడ్ చర్మ సంబంధ రోగాలు నయం చేస్తుంది. ఇక రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఇది పంజాబ్ రాష్ట్ర క్రీడ అండ్ బంగ్లాదేశ్ జాతీయ క్రీడ. మనకు కబడ్డీలో 2014లో ప్రో కబడ్డీ లీగ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఒక్కో టీంలో 7 మెంబర్స్ ఉంటారు. మొత్తం 12 జట్లు ఉంటాయి. ఇప్పటిదాకా ప్రో కబడ్డీ లీగ్ను అత్యధికంగా 3 సార్లు పాట్నా పైరేట్స్ గెలిచారు. రీసెంట్గా 2024లో హర్యానా స్టిల్లర్స్ గెలవడం జరిగింది.